అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పెట్టుబడులకు సంబంధించి చాలా అగ్రగామిలోనే ఉందని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణగా ఏదైతే హెచ్ఎల్ కావచ్చు, వైజాగ్లో లూలు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు రావడం జరిగింది. తాజాగా చూసుకుంటే గ్లోబల్ కంపెనీగా పేరు పొందినటువంటి గూగుల్తో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్తో చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి. లోకేష్ గారి సమక్షంలో చాలా కంపెనీలు రావడం జరిగింది. తాజాగా చూసుకుంటే అతిపెద్ద కంపెనీ అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంపెనీ గూగుల్. చాలా రాష్ట్రాల్లో ఈ గూగుల్ రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు. అయితే అటువంటి గూగుల్ కంపెనీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. దీని గురించి ఏమంటారు మీరు? గూగుల్ అనేది గ్లోబల్ టెక్ కంపెనీ. గ్లోబల్ టెక్లో మొట్టమొదటి 4 కంపెనీల్లో ఉంటుంది ప్రపంచంలోనే. అలాంటి కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది చాలా ఆశ్చర్యకరం, అద్భుతమైన విషయం. అది రావటానికి, గూగుల్ కంపెనీ రావడానికి లోకేష్ చేసిన కృషి అద్భుతం అనమాట. లోకేష్ అమెరికా పర్యటన వారం రోజులు జరిపారు. ఆ వారం రోజుల పర్యటనలో అన్ని కంపెనీలతో ఆయన డిస్కస్ చేశాడు. ఒక్క కంపెనీ టెస్లాతో చేశారు, ఎడోబ్తో చేశారు, యాపిల్తో చేశారు, మైక్రోసాఫ్ట్తో చేశారు. ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నిటితోనూ ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు ఆయనకున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు ఆయన. లోకేష్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ బాయ్, ఈజ్ ఎన్ మెచ్యూర్ లీడర్ నౌ. ఆయన ఈ 6 నెలల్లో లోకేష్ చేస్తున్న కృషిని మనం ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఒక్క కంపెనీ కాదు, కంపెనీలతో డిస్కషన్, ఒకేపు ప్రజాపాలన, ఒకే ప్రజా దర్బారులు. ప్రతిరోజు మార్నింగ్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఒక మెచ్యూర్డ్ లీడర్ అయ్యాడనమాట. పాదయాత్ర తర్వాత, పాదయాత్రకు ముందు లోకేష్ డిఫరెంట్ అనమాట. లోకేష్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆయన కార్యక్రమాలని. అలాగే మంగళగిరిలో మన జాబ్ మేళా కూడా పెట్టారు. 5,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలా ఒక్క కంపెనీలు తీసుకొస్తాం ఒకటే కాదు, లీడర్షిప్, నాయకత్వం ఉందన్నమాట ఆయనలో. ఇప్పుడు పెద్ద గూగుల్ కంపెనీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూ చేసుకున్నారంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ అఫైర్. చాలా గొప్ప విషయం అది. ఇక్కడ ఎప్పుడు హైదరాబాద్లో 98లో 99లో మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దానికి ఎంతో కష్టపడి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఒకసారి వచ్చి మేము పెట్టమన్నారు, మళ్ళీ ఇంకొకసారి వచ్చి చూసేయాలండి అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వద్దంటే నేనేం రిక్వెస్ట్ చేయనంటే రెండోసారి వచ్చి చూసి వెళ్ళి అప్పుడు కన్విన్స్ అయి పెట్టారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావటమే హైదరాబాద్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు నేను చంద్రబాబు గారు కలెక్టర్ సదస్సులో అమరావతిలో క్లియర్గా చెప్పాడు, గూగుల్ రాక గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అనే వర్డ్ ముఖ్యమంత్రి గారు వాడాడు. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్లో గూగుల్ ఎంట్రన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎలాగంటే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాతే అన్ని కంపెనీలు వచ్చినాయి. అలాగే గూగుల్ వచ్చిన తర్వాతే అన్ని కంపెనీలు వస్తాయి అన్నమాట. గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వైజాగ్లో పెడుతున్నారు అనమాట. ఏంటి? డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ టెక్. అసలు కమింగ్ 20 yearsలో ఏం జరుగుద్ది అనేది విజనరీ యొక్క గొప్పతనం అనమాట. చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనమాట అది. ఆయన బాటలోనే లోకేష్ నడుస్తున్నారు. లోకేష్ని ఫస్ట్ టైం ప్రైజ్ చేశాడు పబ్లిక్లో, అంటే కలెక్టర్ సదస్సులో. లోకేష్, ఐ అప్రిషియేట్ లోకేష్ అన్నాడు. చిన్న వర్డ్. కొడుకుని అంత ఎక్కువగా అప్రిషియేట్ చేయడం కూడా కష్టం అనమాట. అది రాజకీయ రంగంలో ఉండి అతను చాలా గొప్ప వ్యవహారం. దాన్ని అసలు మాటలు రావట్లేదు నాకు లోకేష్ని ఎలా అప్రిషియేట్ చేయాలో. గూగుల్ కంపెనీ తీసుకొస్తున్న నాట్ ఎన్ వెరీ సింపుల్ ఇష్యూ, ఆషామాషి కాదు అది. ఆల్రెడీ 5వ తారీఖు గూగుల్తో ఒక ఒప్పందం జరిగింది. గూగుల్ ఎసెన్షియల్ కోర్సు 10,000 మెంబర్స్ని కోర్సు ఇచ్చేయబోతున్నారు. సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్మెంటు, పైలట్ ప్రాజెక్ట్స్, హెల్త్ సెక్టారు, ఇవన్నీ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు 5వ తారీఖే గూగుల్. ఎవరు? లలిత రమణి, ఆవిడ గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజరు ఆల్ ఇండియాకి. అట్లాగే బేడి, ఆయన వైస్ ప్రెసిడెంట్ మన కంట్రీ గూగుల్కి. వాళ్ళిద్దరూ మొన్న 5వ తారీఖు, అంటే డిసెంబర్ 5వ తారీఖు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇమ్మీడియట్గా వారం కూడా అవ్వాల. మొన్న 5వ తారీఖు అయిపోయింది, ఇవాళ 11వ తారీఖు. నిన్న 11వ తారీఖు ఎంఓయు ముఖ్యమంత్రి, దార్శనికుడు, సమర్థుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. గూగుల్ అధికారులతో
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వైజాగ్లో ఆ సెంటర్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వైజాగ్ని చూసుకున్నారు, లొకేషన్ చూసుకుని వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. వైజాగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డేటా సెంటర్కి సీ కేబుల్. ఇవాళ ఇండియాలో సీ కేబుల్ కనెక్టివిటీ ఓన్లీ ముంబై, చెన్నై అండ్ కొచ్చిన్ ఉందన్నమాట. ఇప్పుడు వైజాగ్లోకి ఇది తీసుకొస్తున్నారు సీ కేబుల్. సీ కేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా తక్కువ కంపెనీలకి సీ కేబుల్ ఉందన్నమాట, గూగుల్కి ఉంది. అలాగే వచ్చిన తర్వాత ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటే మారిపోద్ది. టోటల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ వైజాగ్ మారిపోతుంది గూగుల్ రాగానే అనమాట. ఎంత ఇన్వెస్ట్ పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఇంకా డీటెయిల్స్ తర్వాత వస్తాయి అన్నమాట. మన రాష్ట్ర అభివృద్ధి పదంలో ఇది ఒక కీలక ఘట్టం అనమాట. ఈ కీలక ఘట్టం సాధించారు. మనం లోకేష్ గారికి హ్యాట్సప్ అనమాట. చంద్రబాబు నాయుడు గారే మెచ్చుకున్నారంటే మనం ఎంత, ఆయనకి ఆ కంపెనీలో ఉన్న గొప్పతనం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. గూగుల్ ఏంటి, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్, అదే అట్లాగే ఇప్పుడు మిషన్ లెర్నింగ్, డీప్ టెక్ ఐకానిక్ టవర్ అమరావతిలో కట్టడానికి నిర్ణయించుకున్నారు. ఒక టవర్ హైదరాబాద్లో ఎట్లయితే సైబర్ టవర్స్ ఉందో అట్లా అమరావతికి ఒక ఐకానిక్ టవర్, డీప్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రస్తుతం డీప్ టెక్నాలజీ మీద ఉన్నారు చంద్రబాబు గారు. దాంట్లోనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ దాంట్లోనే వస్తాయి అన్నమాట. ప్రస్తుతం లేటెస్ట్ ఏంటంటే సీ కేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అలా గూగుల్ కంపెనీ రావటం వల్ల మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుద్ది అనమాట. అలాంటి గూగుల్ ఎంతసేపు చెప్పినా చాలదనమాట. నా ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రానికి అడ్డు లేదు. హైదరాబాద్కి కదా మైక్రోసాఫ్ట్ వచ్చి అడ్డు లేకుండా వందల కంపెనీలు వచ్చి వాళ్ళ హైదరాబాద్ విశ్వనగరం అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి బ్రహ్మాండంగా ఎవ్వరికి ఉద్యోగం లేదు అనే ప్రశ్న లేకుండా ఉంటుందన్నమాట. నిరుద్యోగం అనేది ఉండదన్నమాట. ఇంత జరుగుతున్నప్పుడు మనకి సంక్షేమం అనేది నథింగ్ అనమాట. దీని నుంచి సంపద క్రియేట్ అవుద్ది. ఆ సంపద ద్వారా సంక్షేమం ఇచ్చేస్తారు. ఎవ్వరూ ఎక్కువ ఎలిగేషన్స్, ఎక్కువ దాని మీద సంక్షేమం చేయట్లేదు, ఈయన అన్ని హామీలు ఇచ్చాడు, మోసం చేస్తున్నాడు, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఓకే, నిజంగా చాలా బాగా చెప్పారు సార్. గూగుల్ లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావడం నిజంగా గర్వకారణం. దీనికి కారణమైన లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ.